మందసమును దాదాపుగా క్రీస్తుకు సాదృశ్యంగా మనం నమ్ముతున్నాం, ప్రకటిస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా మందసం తమ మధ్యలోకి వచ్చినప్పుడు యెహోవా దేవుడే దిగి వచ్చినట్టుగా సంబరపడ్డారు, పండగ చేసుకున్నారు. మందసమును శత్రువు చెరగొనినప్పుడు అంతగానే గుండెలు పగిలి ఏడ్చారు, మరణించిన వారు కూడా ఉన్నారు. ఇంకా ప్రభావం వెళ్ళిపోయినట్లే, దేవుడు మన మధ్యలో లేనట్లే, మనము దేవుణ్ణే కోల్పోయాం అంటూ మాట్లాడారు. అవును బిడ్డలారా, మరి నిజంగా మందసమే దేవుడా? అదొక తుమ్మకర్రే కదా, బంగారం వంటి లోహ వస్తువులతో తయారు చేయబడిందే కదా. మందసమే దేవుడా? మందసం మీద ఉన్న కరుణాపీఠమైన కెరూబుల రెక్కలంగా దేవుడు వచ్చి కూర్చునేవాడా? మందసం దేవుడు కాదు, కానీ మందసం దేవునికి సాదృశ్యంగా చెప్పబడింది. ఆ తుమ్మకర యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరపు జీవితానికి అనగా నరావతారానికి సాదృశ్యంగా చెప్పబడింది. లోపట బయట పొదకబడ్డ బంగారు రేకు ఆయన దైవత్వానికి సాదృశ్యంగా చెప్పబడింది. అవును, యేసు క్రీస్తు శరీరములోనికి వచ్చి